హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వీడియో చేయక చాలా రోజులు అవుతుంది కదా. హెల్త్ బాగోట్లేదు. షుగర్ ఎక్కువైందంట. చేతులు, హ్యాండ్ ఫింగర్స్, లెగ్ ఫింగర్స్ మంటలు అన్నమాట. ఇంక అందుకని నేను లైవ్లకి అటెండ్ అవ్వట్లా, లైవ్కి చేయట్లా. మనం చేసేవంటే వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తారు. వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తే మనం వెళ్ళి వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. నాకు ఇవ్వటమే తెలుసు కానీ తీసుకోవటం తెలియదు ఫ్రెండ్స్. నేను అలాగా లైవ్ ఆన్ చేసి పెట్టేసి అలా వదిలేయలేను. జెన్యున్గా మనం ఉంటే వాళ్ళు ఉంటారు అనేది నేను నమ్ముతాను అన్నమాట. మనం ఏదిస్తే అదే తిరిగి వస్తుంది కదా. అయితే ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏంటంటే, కొంచెం హార్వెస్ట్ ఉంది. ఫ్లవర్స్ బాగా వచ్చినాయి, కనిపిస్తున్నాయి కదా. వైట్ మందారాలు, పింక్. ఈరోజు ఆరెంజ్ పూయలేదు అనుకుంటా. ఇది చూడండి ఎంత బాగుందో. అయితే ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఆరోగ్యం పోతే చాలా కష్టం. నిక్కీ ఫుడ్ వరల్డ్ నా ఫ్రెండు, మీ అందరికీ తెలిసే ఉంటారు కదా. ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు, పెరాలసిస్ వచ్చిందంట. బ్రెయిన్లో సంథింగ్ ఏదో ప్రాబ్లం అయ్యి పెరాలసిస్ వచ్చిందంట. ఆ మాట కూడా రావట్లా. చాలా పాపం సిక్ అయిపోయారు ఆవిడ బాగోవాలని అందరం కోరుకున్నాం. ఈ విషయం చెప్దామని నేను చేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే అందరి బ్లెస్సింగ్స్ ఉంటేనే, ఒక కుటుంబం కలిసి ఉంటేనే, ఒక ఫ్రెండ్సే కానీ కుటుంబమే కానీ ఏదైనా సరే నేను నమ్ముతాను. అది అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతామని. అందరూ సహకరిస్తేనే కదా. ఈ వంగ చూసారా, ఎందుకనో ఇంత చిన్న ఆకులా వస్తుంది, నాకు తెలియట్లేదు ఫ్రెండ్స్. ఫస్ట్ బాగానే ఉండేది, ఇదంతా ఒకటే మొక్క. అయిపోండి మందారాలు, వంగలన్నీ పూతల మీద ఉన్నాయి. ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. అలాగే అందరి సపోర్ట్ ఉంటేనే, అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నా ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. ఇది 4 ఏళ్ళు అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకో తెలీదు, కాయట్లా, ఏమీ కాయట్లా. డబ్బు వేస్ట్, శ్రమ వేస్ట్. పాపం తనకి పని ఎక్కువైపోతుంది. అందుకని ఎండబెట్టేయమ్మా తీసేద్దామని చెప్పాను. ఇంకోండి కుండీలన్నీ ఖాళీ చేసుకొస్తున్నా. చిక్కుడుకాయలు కూడా సైజన్ అయిపోయినట్టుంది. ఇంకోండి కొన్ని కాయలు ఉన్నాయి. నిక్కీ సిస్టర్ బాగుండాలని అందరూ బ్లెస్ చేయండి ఫ్రెండ్స్. ఆవిడకి ఒక్కడే కొడుకు, పాపం ఇంటర్ ఎగ్జామ్స్. ప్లేట్లు ఎక్కడో పెట్టేశా. చాలా రోజులు అవుతుంది కదా, హార్వెస్ట్ వీడియో కూడా ఉంది, చేద్దాము, ఆ విషయం కూడా చెప్దాము. తోటివారికి సాయం చేయకపోయినా పర్వాలా, మంచిగా ఉండాలని కోరుకోవటంలో తప్పులేదు కదా. ఇవి కనబడవు, దాక్కుంటాయి, ఎత్తుక్కోవాలి, ఏరుకోవాలి. అక్కడక్కడ ఉన్నాయి.
మీకు ఏమన్నా కనిపిస్తున్నాయా? నాకైతే కనిపించట్లా. ఇంకెక్కడెక్కడో ఒకటి ఉంది. ఎండలో స్టార్ట్ అయిపోయినాయి కదా, కొంచెం కాయ తగ్గుతుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఎంత బాగుందో. ప్రకృతి ఇచ్చిన అందం. ప్రకృతిని మనం కాపాడితే మనల్ని అది కాపాడుతుంది. టమోటాస్ ఇవి పిల్లులు ఎక్కి తొక్కుతున్నాయి, మనకేవి దొరకనివ్వట్ల. అందుకని కోసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ వంకాయలు ఉన్నాయి. మధ్యలో ఒకసారి కోసాను. నేను కిచెన్ వేస్ట్ తెచ్చి ఇట్లా వేసేస్తాను. అదేమో ఘనజీవామృతం. ఇదిగోండి, పూర్వీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పేడ తెచ్చుకున్నా. ఆగస్టు నెలలో వెళ్ళా కదా, అప్పుడు చేసి పెట్టుకున్నాను అన్నమాట. అవి నెరేడుకాయలు. నెరేడుకాయలైనా కాదు, కాశీరేకాయలు, యాపిల్ బేర్స్. ఉన్నాయి అనుకుంటాండి, కోసాను నిన్న పొద్దున్న. మళ్ళీ ఎన్ని ఉన్నాయి చూడండి హార్వెస్ట్కి. ఇది మొన్న వంకాయలు ఒక రోజు కోసుకుంది. ఆ రోజు ఇక్కడే చెట్టు నిండా ఉన్నాయి. ఒక 1/2 కేజీ కాయల దాకా వచ్చాయి. పక్కన ఈ బీరకాయ కనబడలేదా, ముదిరిపోయింది. ఇంకా విత్తనాలు కానీ వదిలేసా. కాయ అయితే మీరు నమ్మరు ఫ్రెండ్స్, బీరకాయ ఇంత స్వీట్గా ఉండడం అయితే నేను ఫస్ట్ టైం చూడటం. ఈ చెట్టు కాయ అంత స్వీట్ అన్నమాట. నిమ్మకాయలు అయితే రాలిపోతూ అక్కడ అన్నీ ఏరు పెట్టింది. రేపు మార్నింగ్ పులిహార చేసుకుందాం. కాయ సైజు కూడా పెరిగింది చూసారా. కంపోస్ట్, ఓన్లీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్ అంతా ఇలా ఎండబెట్టుతా ఎప్పటికప్పుడు. చూడండి కాయలు, బర్డ్స్ అనుకుంటా కొట్టేసినాయి. చూసారా ఎట్లా అయిపోయినాయో. మెత్తగా పండిపోయినాయి. ఎందుకని ఇట్లా అయిపోతున్నాయో కాయలు. ఇంకా అక్కడ ఉన్నాయి. ఇదిగోండి రాలిపోయిన కాయలు ఇట్లా పెడద్దు అన్నమాట. ఫ్రెండ్స్, మీకు సర్ప్రైజ్ నాతో పాటు. డింగ్ 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 డింగ్. నేను ఇవాళ ఫస్ట్ టైం చూస్తున్నా.
మిస్ అయిపోయేదాన్ని ఫ్రెండ్స్ మామిడికాయని. చాలా సంవత్సరాల తర్వాత గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు 2020 ఆర్ 19 అనుకుంటా, అప్పుడు తెచ్చిన మొక్క అది. పునాస మామిడి అంటారు అన్ని. ఇది ఫ్రెండ్స్ వీడియోలు ఎంత అవుతుంది, ఇంకా నాకు కోసే ఓపిక కూడా లేదు. కోసిని అక్కడ పెట్టాను, అవి ఇవి తీసుకుని వెళ్ళిపోదాం. ఇదిగోండి మన హార్వెస్ట్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ హార్వెస్ట్. ఇవ్వండి, ఇంకా చిక్కుడుకాయలు ఏరితే వస్తాయి. నేను ట్యాంక్ చూద్దామని వచ్చి ఇంకా హార్వెస్ట్ ఉందని కోసా. ఒక చిన్ని మామిడికాయ, ఒక అరడజను నిమ్మకాయలు, ఒక ఇన్ని టమాటాలు, వంకాయలు, చిక్కుడుకాయలు. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.